హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇంక ఇక్కడైతే నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి పొద్దున్నే పల్లీలు వేయించుతున్నానండి. ఇంకా పల్లీ చట్నీ ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్‌గా అయితే పల్లీ చట్నీ తిని తిని బోర్ కొట్టిందండి. సో, ఇంకా అందుకనేసి కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే ఫస్ట్ ఓన్లీ పల్లీలు ఉంటాయి కదా! ఇంకా ఆ పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. వీటినైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటున్నాను. సో, అటు ఇటు కలుపుతూ అయితే చూసారు కదా! మొత్తం అయితే వేగిపోయాయి. ఇంకా తీసి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. నిన్న వీడియోలో చెప్పాను కదండీ! ఈ గిన్నె పనిలోనే పడ్డాననేసి తోమి తోమి కొంచెం అయితే తెల్లగా చేశానులేండి. ఇంక ఇక్కడైతే నేను అవి పల్లీలు తీసి పక్కన పెట్టుకున్నాను కదండీ! ఇంకా అదే గిన్నెలోకి అయితే పచ్చిమిర్చి ఉంటాయి కదా! అవైతే చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే వేసుకున్నానండి. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ ఏసుకున్నాను. ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఆయిల్ ఏస్తే కొంచెం ఏంటంటే పైకి చిల్లకుండా ఉంటది. సో, అందుకనేసి ఇంకా దీంట్లోనే ఒక టమాటా ఉంటది కదా! అదైతే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. ఈ టమాటా యాడ్ చేయడం వల్ల అయితే చట్నీ టేస్ట్ బావుంటుందండి. సో, మొన్నొక రోజు నేను టమాటా రైస్ చేద్దామనేసి ఫస్ట్ టమాటాలు మిక్సీకి పట్టాను. సో, ఆ మిక్సీ జార్ అయితే కడగకుండానే మళ్ళీ పల్లి చట్నీ మిక్సీకి పట్టానండి. అదెందుకో నాకు టేస్ట్ బా నచ్చింది. సో, ఇంక అందుకనేసి ఈరోజైతే ఇలా ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే ఈ టమాటా మొత్తం ఉడికిపోయిందండి. సో, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంకొక స్టవ్ మీద అయితే నేను పొద్దున లేవగానే పాలు పెట్టేసానండి. ఇంకా ఆ పాలైతే కాగాయి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి. ఈరోజైతే పొద్దున పనులు రిలాక్స్డ్‌గా చేస్తున్నాను. ఎందుకంటే పాప అయితే ఈరోజు స్కూల్‌కెళ్ళట్లేదండి. నైట్ ఫీవర్ వచ్చింది. బాగా జలుబు, దగ్గు అయిందండి. సో, అందుకనేసి ఇంక తనైతే స్కూల్‌కి వెళ్ళను అనేసి అన్నది. అందుకనేసి ఇంక నేను పనులన్నీ రిలాక్స్డ్‌గా చేసుకుంటున్నాను. కాకపోతే వంట పని కూడా ఇప్పుడే కంప్లీట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఇంకా డే మొత్తం నన్ను ఫుల్లుగా సతాయించేస్తారు. అందుకనేసి పనులన్నీ ఇప్పుడు ఫాస్ట్‌గా చేసుకున్నామనుకో కాసేపు వాళ్ళు పడుకుంటే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా టైం అంతా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయొచ్చండి. సో, అందుకనేసి ఇంక ఇక్కడైతే నేను వంట కోసం తోటకూర ఉంటది కదా! అదైతే క్లీన్ చేసుకుంటున్నానండి. మొన్న తోటకూర కర్రీ చేసేటప్పుడు ఒక 2, 3 కట్టలైతే తీసి పక్కన పెట్టేసాను. ఇంక ఇప్పుడు అవే ఫ్రిడ్జ్‌లోంచి తీసుకొచ్చి అయితే నీట్‌గా తీసేసి ఇంకా మంచిగా ఉన్న వరకైతే కట్ చేస్తున్నానండి. ఈరోజైతే తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్‌గా అయితే ఇట్లా అంటే వాటరీ వాటరీ కన్సిస్టెన్సీ ఉంటది కదా! అట్లా చేద్దాం అనుకున్నానండి. ఈ మధ్యలో అయితే అస్సలు పప్పు తినబుద్ధి అవ్వట్లేదండి. పిల్లలకి ఏంటో ఏమో గానీ ఏదైనా కొంచెం పడంది పెట్టినా గానీ ఫుల్లుగా మోషన్స్ అవుతున్నాయండి. సో, ఇంక పప్పు మళ్ళీ అలా లూజ్‌గా కన్సిస్టెన్సీ చేశాననుకో మోషన్స్ అవుతాయేమో అన్నట్టయితే నేను పెసరపప్పేసి ఇట్లా డ్రైగానే కర్రీ చేద్దాం అనుకున్నానండి. మా పిల్లలు ఏంటంటే ఇంకా బెల్లానికి సంబంధించినవి ఏమైనా తిన్నప్పుడు బాగా మోషన్స్ అవుతున్నాయండి. మొన్న కాజు పాకం చేశాను కదా! ఇంకా అది తిన్నప్పుడు మోషన్స్ అయ్యాయి. ఇప్పుడు నేను నిన్న నువ్వుల లడ్డూలు చేశాను కదండీ! ఇంకా అది కూడా తింటున్నారు. సో, దానివల్లనేమో మళ్ళీ మోషన్స్ అవుతున్నాయండి. ఈ మధ్యలో అయితే ఇది 2, 3 సార్లు ఇలా అవ్వడం అంటే కొంచెం తక్కువ తింటే ఏం అవ్వట్లేదు గానీ మా పిల్లలు ఏంటంటే తినే వాటికంటే ఎక్కువ తింటారండి. దానివల్ల అయితే ఇంకా అలా అవుతూ ఉంది. కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే ఇవ్వాలి. నేను కొంచెం తక్కువగానే ఇస్తానండి. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఏడ్చినా గానీ సరే రా అని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడండి. ఇంక అప్పుడు మందం వాళ్ళు ఊరుకోవడానికైతే అది వాళ్ళకైతే మోషన్స్ అలా అవుతున్నాయండి. సో, జాగ్రత్తగా పెట్టాలి ఏదైనా పెట్టేటప్పుడైతే. ఇంక ఇక్కడైతే నేను కర్రీలోకైతే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసుకుంటున్నానండి. సో, తోటకూర అయితే కొంచెమే క్వాంటిటీ ఉంది. కొంచెం పప్పు అయితే ఆల్రెడీ పక్కన నానబెట్టి పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేశాను గిన్నె పెట్టుకొని కూర కోసం అయితే. ఇంకా ఈ గిన్నె గూడా అండి ఈ 2 గిన్నెల మీదనే బాగా ఫోకస్ చేసి మరీ క్లీన్ చేశాను. ఈ 2 గిన్నెలనే గదా మీరనేది. సో, అందుకనేసి ఇంకా మా అక్క గూడా అంటుందండి కామెంట్ అలా వచ్చింది కదా! ఆ గిన్నెలు మార్చకపోయావే అనేసి. ఇంకా మారుద్దాంలే నెమ్మదిగా అనేసి అయితే అనుకున్నానండి. ఇక్కడైతే నేను జీలకర్ర బదులు టీ పౌడర్ తీసానండి. ఇందాకైతే అసలు ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. సడెన్‌గా ఇంకా వేయలేదులెండి. చూసేసరికి అది టీ పౌడరు. మళ్ళీ వెంటనే ఇంకా టీ పౌడర్ పక్కన పెట్టేసి జీలకర్ర వేసి ఇంకా ఒక 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి అయితే కారం ఉండట్లేవు. సో, అందుకనేసి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా అవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికైతే ఇక్కడ అల్లం
సాల్ట్ ఉంటది కదండీ! ఇంక అదైతే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే లైట్‌గా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇంక దాన్ని కూడా ఒకసారి కలుపుకొని, పసుపు వేసుకొని, ఇంకా అంతా ఒకసారి కలుపుకొని ఇందాక కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా! ఆ తోటకూర అయితే వేసుకున్నానండి. వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇంకొకసారి కలపగానే తోటకూర మొత్తం దగ్గర పడినట్టు అయిందండి. సో, మళ్ళీ దాంట్లో వాటర్ వచ్చే మనకి పెసరపప్పు అనేది ఉడుకుతది. కొద్దిసేపు ఆగాకేసాననుకో మొత్తం మరీ డ్రై డ్రై అయిపోతదనేసి ఇంక ఇప్పుడైతే ఒక్కసారి కలుపుకోగానే దాంట్లోకైతే నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటది కదండీ! సో, అదైతే వేసుకుంటున్నాను. ఈ పెసరపప్పు అయితే ఇంక ముందే నానబెట్టానులెండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం అయితే నానింది. ఇంక ఇప్పుడు అదైతే వేసుకొని కలుపుకొని ఇంక దీన్నైతే సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలండి. ఇంక హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకూడదు. సో, ఇంక దాన్నైతే అంతా కలిపి మూత పెట్టేసానండి. ఇంక ఇప్పుడు మిక్సీ జార్‌లోకైతే ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్ అంటున్నా ఏంటి, పచ్చిమిర్చి అలాగే అది ఉంది చూసారా అండి టమాటా, ఇంకా పల్లీలండి. కొంచెం చింతపండు కూడా వేశానండి. ఇంకా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఏసి అయితే మిక్సీకి పట్టుకున్నాను. మిక్సీ జార్ నేను ఇట్లా తీస్తుంటే నేను అటు సైడ్‌కని చూస్తున్నానండి. మా పాప సడెన్‌గా మిక్సీ ఆన్ చేసింది. సో, చట్నీ అంతా కొంచెం చిల్లి పడ్డట్టు అయిందండి. నిన్ననే మిక్సీ క్లీన్ చేసుకున్నాను. సో, ఈరోజే మళ్ళీ మొత్తం అంటే మిక్సీ మీద అంతా చట్నీ పడింది. ఒక్క క్షణం అయితే నాకు భయమేసిందండి. ఇంకా మా పాపనైతే సీరియస్‌గా చూసేసాను. తనైతే నేను చూడలే మమ్మీ అనేసి ఇంకేదో చెప్తుందండి. పోనీలే అనేసి ఇంక వదిలేసాను. మా హస్బెండ్ ఏమో ఫస్ట్ నువ్వు మిక్సీ జార్ తీసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కదా! అనేసి మా హస్బెండ్ చెప్తున్నారండి. మా పాప ఏంటంటే ఇంకా ఈరోజు లేవడంతోనే నా దగ్గరకొచ్చి నేను స్కూల్‌కెళ్ళను మమ్మీ అనేసి నన్నైతే అడిగిందండి. సో, తను అడగగానే ఇంక నేనైతే ఓకే అనేసాను. నన్నసలు స్కూల్‌కెళ్ళను అని ఎప్పుడూ అడగలేదండి మా పాప అయితే ఇంతవరకు. నాకు భయపడతదండి తనైతే. మా హస్బెండ్‌తో చెప్తూ ఉంటది. మా హస్బెండ్ ఏంటంటే చిన్న చిన్న కారణాలకు కూడా పాపనైతే స్కూల్ మానిపించడానికి ట్రై చేస్తాడండి. నేనేమో ఇంకా చిన్న చిన్న కారణాలకి స్కూల్ ఎందుకు మానిపించాలి అంతంత ఫీజు కడుతున్నాం కదా! మళ్ళీ ఏంటంటే స్కూల్‌కెళ్ళొస్తేనే మా పాప అయితే కొంచెం యాక్టివ్‌గా ఉంటుందండి. ఇంటి దగ్గర ఉన్నా గానీ పిల్లలిద్దరూ కొట్టుకోవడము, ఇంకా సరిగా ఉండదండి. టైంకు తినదు, టైంకు నిద్రపోదు. స్కూల్లోకెళ్తేనే మంచిగా టైమ్ టు టైమ్ ఉంటది. ఇంకా స్కూల్‌కెళ్ళినప్పటి నుంచే మా పాపకైతే మాటలు కూడా మంచిగా వస్తున్నాయండి. కొంచెం షార్ప్ అయింది. సో, అలాంటిది ఇంక ఇంటి దగ్గర ఉంచుకుంటే ఏమొస్తది అనేసి నేనైతే డైలీ స్కూలుకి పంపించడానికే ట్రై చేస్తానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో మా పాప నెమ్మదిగా ఇంక అంటే కొంచెం లేట్‌గా లేచినా గానీ, ఇంకా ఏదైనా డల్‌గా ఉన్నా, తను ఒకవేళ వెళ్ళను అని చెప్పినా గానీ, వద్దు అనేసి అంటారండి. ఇంక నేనే మా హస్బెండ్‌తో గొడవ పడి మరీ పంపిస్తాను. కాకపోతే ఈరోజు ఏంటంటే మా పాపొచ్చి డైరెక్ట్ నాతో చెప్పిందండి. మమ్మీ నేను ఈరోజు స్కూల్‌కెళ్ళను అనేసి. ఇంక నైట్ కొంచెం ఫీవర్ వచ్చింది. జలుబు గూడా ఉంది కదా! అనేసి నేను గూడా ఇంక సరేలే వద్దులే ఉండు అని చెప్పానండి. ఇంక మా పాప అయితే ఫుల్ హ్యాపీ అండి. ఇక్కడైతే నేను పల్లి చట్నీ ఉంటది కదా! అదైతే పోపు కూడా పెట్టేసానండి. ఇంక తర్వాతయితే దోస పిండిలోకైతే కొంచెము అది ఉప్పు, కొంచెము ఇంకా చక్కెర అయితే వేసుకున్నానండి. దోసలు మంచిగా కలరొస్తాయనేసి అయితే ఇంక ఇక్కడ దోసలేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఎంతైనా గ్రైండర్‌లో పట్టిన పిండితోనే దోసలు వస్తున్నాయి. ఇంక ఇట్లా మిక్సీ పట్టిన దాంట్లో అయితే అస్సలు రావట్లేదండి దోసలైతే. కాకపోతే నాకంత ఓపిక లేక నేను గ్రైండర్‌లో వేయట్లేదు. ఇంకా మా పాప ఏంటంటే ఈరోజు చెప్పాను కదా! ఇంక నాతో చెప్పిందనేసి మా హస్బెండ్‌తో కూడా చెప్పిందండి. స్కూల్‌కు వెళ్ళను నేను అనేసి. ఇంకా మా హస్బెండ్ నాతో చెప్తుంటే విన్నాడు. ఇంకా నేను వద్దు అనేది విన్నాడండి. విని మా పాపతో అంటున్నాడు, "నీ ఇష్టం, మీ మమ్మీ ఇష్టం. ఇంక మీ మమ్మీ పొమ్మంటే పో, లేదంటే ఊరుకో. నాకు సంబంధం లేదు. నేను ఉండమంటే ఇంక మీ మమ్మీ తిడతది" అనేసి మా పాపతో చెప్తున్నాడండి. ఇంక నాకైతే భలే ఫన్నీగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఈరోజు ఆనియన్ దోస వేశానండి నేనైతే. నార్మల్‌గా అయితే ఎప్పుడు ప్లెయిన్ దోసలే వేస్తున్నాను కదా! ఇంకా ప్లెయిన్ దోసలు తిని తిని బోర్ కొట్టిందనేసి ఇక్కడైతే ఆనియన్ దోస వేశాను. మా హస్బెండ్ కోసం అయితే ఒక 2, అలాగే పిల్లలిద్దరికీ చెరొక దోస అయితే వేసిచ్చానండి. మా హస్బెండ్ ఏమో ఆల్రెడీ ఇంకా ఆఫీస్‌కెళ్ళడానికైతే రెడీ అయిపోయారండి. సో, ఇంక మా బాబు గురించి తెలిసిందే కదా! మా హస్బెండ్ రెడీ అయ్యాడంటే ఇంక అక్కడ కాసుకొని కూర్చుంటాడండి. తనని ఫస్ట్ బయటికి తీసుకెళ్ళాలనేసి. ఇంకా మా హస్బెండ్ నేనిప్పుడు బయటికెళ్ళట్లేదు అనేసి సోఫాలో అయితే రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాడండి. ఇంకా మా బాబుని తప్పించుకొని వెళ్తాడండి. ఈరోజైతే డైలీ అయితే ఇంకా పాపను స్కూల్‌కి తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక రౌండ్ ఏస్తాడు కదా! ఇంకా ఈరోజు అంటే మా బాబుని తీసుకెళ్తే మా పాప ఫీల్ అవుతది. సో, అందుకనేసి ఇద్దరిని తప్పించుకొని వెళ్ళాలనేసి ఇంకా సైలెంట్‌గా అయితే కూర్చున్నాడండి. ఇంకా నేనైతే పిల్లలిద్దరికీ మా హస్బెండ్‌కి అయితే దోస తీసుకెళ్ళిచ్చాను. ఇక్కడ మా హస్బెండ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయి ఇంకా సోఫాలో కూర్చొనైతే ఫోన్ మాట్లాడుకుంటున్నాడండి. ఇంకా నేను మా బాబుకు, పాపకైతే పెట్టాను. మా బాబు
చూడండి ఈవెన్ కూర్చొని కూడా తినట్లేదు. ఎప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడా అనేసి కాపలాగా ఉంటున్నాడండి. సో, ఇంక నేను కూడా దోసలేసుకొని అయితే తినేసానండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైం అంతా నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంకా పిల్లలతోనే అంటే వాళ్ళని పట్టుకొనే వీడియో ఎడిటింగ్ అయితే చేశానండి ఈరోజు పక్కన పెట్టుకొని. ప్రతిసారి వాళ్ళని పడుకోబెడతాను. ఈరోజైతే ఇంకా పిల్లలు అస్సలు పడుకోలేదండి. ఇంకా సర్లే అనేసి వాళ్ళని పక్కన పెట్టుకొని సైలెంట్‌గా ఉండమనేసి ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా కొద్దిసేపు వాళ్ళని పడుకోబెట్టి ఇంకా వాళ్ళతోనే ఆటలు అలా అయితే అయిపోయిందండి. ఇంకా ఇది ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ టైంలో అయితే ఒకటే అల్లరండి మా పిల్లలైతే. సో, ఇంకా నిన్న మా హస్బెండ్ గ్రేప్స్ తీసుకొచ్చారు. అంటే నిన్న మా హస్బెండ్ నేను మొన్న బయటికెళ్ళి గ్రేప్స్ తీసుకొచ్చాం కదండీ! నిన్న కాదు మొన్న. సో, ఇంకా అవైతే అలానే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే సాల్ట్ వాటర్ ఏసి క్లీన్ చేసి ఇంకా ఒక బౌల్‌లో అయితే వేస్తున్నానండి పిల్లలిద్దరికీ ఇద్దామనేసి. సో, ఇంకా ఇద్దరు ఇంటి దగ్గర ఉంటే అయితే కొట్టుకోవడం కామన్ అండి ఇంకా. మధ్యాహ్నం టైంలో అయితే ఇంక గట్టిగా అరిచేసాను నేనైతే. దెబ్బకు మా పాప అయితే భయపడిపోయిందండి. కాసేపు ఏడ్చింది. ఇంకా మా బాబుకేమో నా అల్లరి అలవాటు అంటే నా ఒర్రుడు అలవాటయిపోయిందండి. తనేమో నార్మల్‌గానే తీసుకున్నాడు. ఇంక నేనెంత గదిరిచ్చినా గానీ మా బాబయితే ఎక్కువగా భయపడడండి. ఇంక మమ్మల్నే బెదిరిస్తాడు. సో, ఇంకిక్కడ నేనైతే పిల్లలకి గ్రేప్స్ ఇచ్చేసి ఇంక స్టవ్ మీద అయితే పాలు పెట్టేసానండి. ఆ పాలు కాగానే మా హస్బెండ్ కోసం అయితే ఇంకా టీ పెట్టిస్తున్నానండి. సో, టీ కూడా మరిగిపోయింది. ఇంక తనకైతే కప్‌లో పోసి ఇచ్చాను. కొన్ని బోళ్ళున్నాయండి. ఇంక నేనైతే ఈ బోళ్ళు తోమాలనేసి మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకొని బయటికెళ్ళమన్నానండి. ఇంక వాళ్ళైతే కార్ క్లీన్ చేస్తున్నారు. కార్‌కేంటంటే డస్ట్ బాగా ఉందండి. సో, అది క్లీన్ చేస్తాను ఇంక రండి అనేసి అంటే పిల్లలు కూడా వెళ్ళారండి. ఇంకా వాళ్ళైతే బయట ఉన్నారు. నేనేమో నా పనులన్నీ ఫాస్ట్‌గా చేసుకుంటున్నానండి. రేపైతే మేడారం వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మీకు ఈ వీడియో వచ్చే వరకు నేనైతే మేడారంలో ఉంటాను నాకు తెలిసి. ఇంకా మా బాబుకైతే పుట్టెంట్రుకలు అంటే వేములవాడలో తీయించాం కానీ ఇంకా మేడారంలో కూడా మొక్కుందండి. సో, ఇంకా అదైతే తీయించడానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మేడారం మినీ జాతర జరుగుతుంది కదా! సో, మేమైతే 1 మంత్ నుంచి పోదాం అనుకున్నామండి. అది ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. తీరా ఇంకా ఈ జాతర టైంకైతే వెళ్తున్నామండి. ఫుల్లు రష్ ఉన్నారు కావచ్చు నాకు తెలిసి అయితే. అంటే నిన్న మొన్న అయితే ఎక్కువ రష్ లేరట కానీ బుధవారం కదండీ రేపైతే. సో, ఫుల్లుగా రష్ ఉంటారు. ఇంకా మాకైతే భయమే ఏస్తుంది పిల్లలతో ఎలా అనేసి. కాకపోతే మేము అక్కడ వంట అదేం చేసుకోమండి. ఓన్లీ ఇంకా మొక్కులు అప్పచెప్పి మా బాబు ఎత్తు బంగారం ఇంకా మా బాబుకైతే గుండు చేపించుకొని తీసుకొని వస్తామండి. ఇంక అక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఉన్నారు. ఇంక తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి డ్యూటీ పడిందండి. ఇంక అక్కడికెళ్ళాకైతే రష్ ఎక్కువుంటే ఇంక వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్ ఎళ్ళిపోతాము. మా హస్బెండ్ కూడా అంతకుముందు అక్కడే పనిచేశారు కదండీ! ఏటునాగరం సైడ్ అయితే. తనకు కూడా డ్యూటీ అయితే పడేది. ఇంక మేడారం డ్యూటీ అయితే మేము ఏటునాగరంలో ఉన్నప్పుడైతే డైలీ ఇంక అప్ అండ్ డౌన్ చేసేవారండి మా హస్బెండ్ అయితే. పొద్దునెళ్తే ఇంక సాయంత్రం వచ్చేది. అక్కడ డస్టు అదైతే ఖచ్చితంగా మేడారం జాతర అయిపోయాకైతే మా హస్బెండ్‌కి ఫుల్లుగా కోల్డ్, కాఫ్ ఇంకా ఫీవర్ అలా వచ్చేది. ఇంక ఇప్పుడైతే మేము ఆ డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యామండి. సో, దానివల్ల మాకైతే ఇంకా అంటే మా హస్బెండ్‌కి మేడారం డ్యూటీ అయితే ఏం పడట్లేదులెండి. ఇంక ఇప్పుడు ఈ మినీ జాతర కాబట్టి ఓన్లీ అక్కడ ఉన్న వాళ్ళకైతే వేశారంట డ్యూటీ అయితే. సో, రేపు ఇంకా జాతర స్టార్ట్ అండి. ఇంక మేము రేపే వెళ్తున్నాం. ఫస్ట్ టైమ్ అండి. అంటే ఇలా జాతర టైంలో వెళ్ళడం అయితే, మా పాప అప్పుడు కూడా నార్మల్ డేస్‌లోనే వెళ్ళాము. ఇంకా మా బాబు అప్పుడేమో మెయిన్ ఇంకా చెప్పాను కదా! ఎప్పటినుంచో అనుకుంటూ అయితే ఇప్పుడు జాతర టైంకైతే ఇంకా కుదిరింది మాకైతే. సో, అంతకుముందు మా హస్బెండ్ అక్కడ డ్యూటీ చేసినప్పుడు ఒక్కసారో ఏమో వెళ్ళానండి నైట్ టైంలో. అప్పుడైతే అనిపిచ్చింది. నైట్ టైంలో బావుంటది. డే టైంలో అయితే ఇంకా ఎండ, జనాలకి దుమ్ము అదంతా దారుణంగా ఉంటదండి. ఇంక ఇక్కడ నేనైతే ఇందాక బోళ్ళన్నీ సర్దేసి ఇంకా బోళ్ళు కొన్నుంటే అవైతే తోముతున్నానండి. తోముతుంటేనే మా పిల్లలైతే అరుస్తూ ఉన్నారు బయట నుంచయితే. అంటే నేను ఖాళీగా ఉన్నా అనుకోని ఇంకా వాళ్ళు పిలుస్తూ ఉన్నారండి. నేనేమో ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నాను. ఇక్కడ నేనేం ఖాళీగా లేను బోళ్ళు తోముకుంటున్నాననేసి. సో, ఇంకా పిల్లలు బయటున్నప్పుడే నేను పనైతే ఫాస్ట్‌గా చేసుకోవాలనేసి చేసుకుంటున్నానండి. మధ్యలో ఇంకా వాళ్ళు ఒకటే పిలుపు అండి. ఇంకా కార్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది. మా హస్బెండ్ అయితే కార్‌లో పెట్రోల్ కొట్టించుకురావడానికనేసి వెళ్లారండి. ఇంకా వెళ్ళండి మీరు బయటికెళ్తేనే నా పనులయితాయి అనుకున్నాను. సో, రేపు పొద్దున ఏంటంటే మళ్ళీ పెట్రోల్ బంక్‌కెళ్ళి ఇంకా పెట్రోల్ కొట్టించుకొని అదంతా లేట్ ఎందుకు ఇప్పుడే కొట్టించుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నామనుకో రేపు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్నట్టయితే చేస్తున్నానండి. ఇంకా ఏదన్నా ప్యాక్ చేసేటివి అయితే ఏం లేవండి. సో, డైరెక్ట్ వెళ్ళి రావడమే కదా! బాబుకు సంబంధించిన బట్టలైతే కొన్ని ప్యాక్ చేయాలండి. డైపర్లు ఇంకా అక్కడ గుండు చేపిచ్చాక వేయాల్సిన డ్రెస్సు, టవలు అలాంటివైతే. సో, ఇంకా ఈ బోళ్ళన్నీ నేను కడిగాకైతే బట్టలున్నాయండి 2 డేస్ బట్టలు. సో, అవన్నీ అయితే మడతబెట్టి ఇంకా తర్వాత అయితే సర్దుతానండి. కొంచెం
కొంచెమే అని చెప్పాను కదా! మేమైతే ఇంటి దగ్గరే ఫ్రెష్ అయ్యి వెళ్తాము. ఇంక అక్కడ కొన్ని నీళ్ళు అంటే నెత్తిలో చల్లుకుంటే అయిపోతదండి. ఇంకా అక్కడ ఫ్రెష్ అవ్వాలంటే చాలా కష్టం. సో, మీకైతే వీలైతే అక్కడ వ్లాగ్ కూడా షూట్ చేసి చూపిస్తానండి. మీలో ఎంతమందికి మేడారం జాతర గురించి తెలుసో కామెంట్ చేయండి. సో, అక్కడైతే ఎత్తు బంగారం చాలా ఫేమస్ కదండీ! సెలబ్రిటీస్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఎత్తు బంగారం ఇస్తారండి నాకు తెలిసి. అంటే పోయినసారయితే ఇంకా పెద్ద జాతర జరిగింది. ఈసారి మినీ జాతరే గానీ అప్పుడైతే చాలా మందొచ్చారండి. సో, అప్పుడు మనమైతే వెళ్ళలేమండి. ఆ రష్‌కు మనం పిల్లలతో అయితే తట్టుకోలేము. ఇది మినీ జాతర అండి. సో, ఇది కూడా ఒక 2, 3 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందయితే ఈ మినీ జాతర లేదండి. ఇంకా ఒక సంవత్సరం తప్పించి ఇంకొక సంవత్సరం అయితే పెద్ద జాతరనే ఉండేది. కాకపోతే ఏంటంటే ఇంకా జనాలు ఎక్కువైపోతున్నారనేసి ఇట్లా మినీ జాతర కూడా పెడుతున్నారు. సో, నేనైతే ఇంకా బోళ్ళు మొత్తం తోమి కడిగేసి బెడ్‌రూమ్‌లోకైతే వచ్చానండి. ఇంకా బట్టలు చూసారు కదా! ఫుల్లుగా ఉన్నాయి. సో, ఈ బట్టలన్నీ అయితే మడత పెడుతున్నానండి. ఇంక నిన్న మడత పెట్టాల్సిన బట్టలండి ఇవైతే. ఇంక నిన్న పక్కనే పెట్టేసాను. ఈరోజు ఇంక మడత పెడుతున్నాను. ఎక్కడివక్కడైతే ఇంక మడత పెట్టి సర్దేశానండి. సర్దయితే చెప్పాను కదా! ఇంక అక్కడికి బాబుకు సంబంధించినవి తీసుకెళ్ళేటివి కూడా ఆల్రెడీ ఒక కవర్‌లో అయితే పెట్టేసానండి. ఇంకిప్పుడు పిల్లలు లేరు. వాళ్ళు లేనప్పుడే సర్ది పెట్టుకున్నాననుకో నాకు అంటే గుర్తున్నవన్నీ పెట్టుకుంటాను. మళ్ళీ రేపు పొద్దున హడావిడి అయిపోతదండి. సో, ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కదా! ఇంక పొద్దున్నే స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం వరకు రావాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఇంటి దగ్గర సమ్మక్కకు చేయాలండి. చేసైతే అక్కడికి వెళ్తాము. ఇంక నేనైతే ఈ బట్టలన్నీ మడతబెట్టాయి. ఇంకా కొన్ని బట్టలు సర్దానని చెప్పాను కదండీ! సర్దాకైతే పిల్లలిద్దరూ వచ్చారండి. ఇంకా వాళ్ళిద్దరికీ అయితే స్నానాలు చేపిచ్చేసి ఇంకా కొంచెం తినిపిచ్చేసానండి. ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. పడుకున్నాకైతే నేను ఎక్కడివక్కడ సర్దేసి ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి. ఇంకా రేపు అటు వెళ్తున్నామని చెప్పాను కదా! మళ్ళీ రేపు అయితే వీలు కాదనేసి ఇప్పుడే ఈ వీడియో మొత్తం ఇంక ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళైతే పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.